నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాళ్ల పర్యటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. పర్మిషన్ ఇస్తే ఏం జరుగుద్దో మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు తెలిసింది కదా అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి? ఒకరు తొక్కిస్లాట్లో హార్ట్ అటాక్ వల్ల చనిపోతే, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి మరణించిన వాళ్ళు ఒకరు, ఇంకొకరు అంబులెన్స్ లో అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి. వీళ్ళు దారి ఇవ్వకపోవడం వల్ల అంబులెన్స్ లోనే మృతి చెందారు. ఆయన టీడీపీ కార్యకర్త కుమారుడు. ఎలా చూడాలి? అలానే వైసీపీ నాయకులేమో మరొక విధమైన ప్రచారం చేస్తుంటుంటే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తప్పు జరిగింది అని ఒప్పుకుంటున్నారు. అంటే అసలు పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ముగ్గురు చనిపోయారు. అందులో ఒక ఆయన ఎస్సీ కేటగిరీకి చెందిన ఆయన కారు కింద పడిపోయి చనిపోవడం, ఇంకొకరు హార్ట్ స్ట్రోక్, ఇంకొకరు బ్రెయిన్ స్ట్రోక్. అంటే ఎలా చూడాలి సార్ ముగ్గురు మరణం ఆయన పర్యటన వల్ల? మీరేమంటారు? అంటే పాదం అలాంటిదని, అంటే ఇతను పరామర్శలకి ఓదార్పులకి శవాల మీద రాజకీయం, అంటే ఇతను శవాల మీద పుట్టిన రాజకీయం అవుతుంది. వాళ్ళ నాన్న శవం పక్కన కూర్చొని రాజకీయం మొదలెట్టాడు. వాళ్ళ నాన్న చచ్చిపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి జ్వరం కూడా రాదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా చచ్చిపోతారంట జనం. మరి అదేం లాజిక్ అర్థం అవుదాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనీసం జ్వరం అన్న రావాలి కదా, 7 షేడ్స్ తలనొప్పి అన్న రావాలి కదా. చాలా ఎక్కువ ఎడితే తలనొప్పి వచ్చి ముక్కు రొంప కట్ట చేస్తుంది కదా. అవి ఏమీ లేదు, ఆగిగా పడుకున్నారు వాళ్ళు. ఊళ్ళో వాళ్ళు మాత్రం చచ్చిపోతారు. వాళ్ళకేమో ఈ ఏడుపు మొగం వేసుకుని మళ్ళీ వాళ్ళకి ఓదార్పు. ఇది పెద్ద ప్రహసనం కింద సాగింది. మరి ఇదేమో దొంగలడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఈ కుక్క సంవత్సరానికి మురిగింది. ఇతనికి పరామర్శకి లేకపోతే ఓదార్పుకి విగ్రహావిష్కరణకి బయలుదేరాడు. ఇతనేమో శవాల దగ్గరికనే వెళ్తాడు. ఇతను వెళ్ళిన చోట శవాలన్నా ఉంటాయి, రెడీ అవుతాయి. అలాగా అక్కడ శవం లేదు కదా, అందుకని 3 శవాలు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాదయాత్ర కాదు, అతను అడుగు పెట్టిన కాడ ఏదైనా శవం దగ్గరికన్నా వెళ్తాడు అతను, లేదా అతను వెళ్ళిన కాడ శవాలన్నా వస్తాయి. అప్పుడు రెడీ అవుతాయి. ఇప్పుడు అతను వెళ్ళినప్పుడు శవాలు లేవు కదా అక్కడ. అప్పుడప్పుడు సంవత్సర క్రితం శవం అది, దాని దగ్గరికి వెళ్ళాడు. మరి లేకపోతే అలా ఈ పాదం అడిగెట్టిన వెంటనే టక్కుమని కారు కింద ఒకటి పడిపోయాడు. సార్, అంటే మీరు అంటున్నారు ఆయన పాదమే అలాంటిదని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, సరిగ్గా మీరు పోలీసుల వ్యవస్థ పని చేయలేదు కాబట్టి ఇదంతా జరిగింది, లేదంటే జరుగుండేదా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరో ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏం చెప్పారు పోలీసులు? నువ్వు అనుమతి ఏం పెట్టుకున్నావు? వాళ్ళ అనుమతి దేనికి ఇచ్చారు? నీకు ఒక 5 కార్లను ఒక 100 మందికి ఇచ్చారు. అవును, నువ్వేమో ఒక 50 కార్లను 1000 మందిని వేసుకొస్తే ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు వేసుకొస్తే ఎంతమందికి ఇస్తారు సెక్యూరిటీ? నీకు ఎంతమందికి ఇస్తారు? పోనీ అంత ఇది ఉంటే నీవు పెట్టుకోవాలి. నీ గ్యాంగ్ ఏమైపోయింది? దుంపల గ్యాంగ్ అంతా నీకు ఉంది కదా. నువ్వు పెద్ద ఏదో దేశంలో పెద్ద సెలబ్రిటీ, పెద్ద థ్రెట్ ఉన్న వాళ్ళగా నీ ఇంటి చుట్టూ పెద్ద జైలు గోడలాగా నీ జైల్లో ఉన్నట్టు. ఇది దీని మీద పెద్ద చర్చ అమ్మాయి. ఎలాగంటే నీకు అతను తాడేపల్లి కొమ్మ చూడు ఎలా ఉంటుందో, చుట్టూ పెద్ద జైలు గోడల్లా ఉంటాయి. అందులోంచి బయటకు వచ్చేవాడు కాదు. బయటకు వచ్చినా కానీ పరదాల గిరదాలు అన్ని కట్టించుకుని ఉండే వచ్చేవాడు. దీని వెనకాల ఒకటి ఉంది, చెప్తాను ఎప్పుడోకప్పుడు నీకు, లేకపోతే ఇప్పుడే చెప్తాను. ఇతను ఇలాగా నువ్వు నిబంధనలు అతిక్రమించి నువ్వు వచ్చినప్పుడు నీకు అక్కడి నుంచి ఇస్తారా సెక్యూరిటీ? పైగా సిగ్గు లేకుండా నీ కారు కింద పడ్డాడు. మానాభిమానం, మానవత్వం లేకుండా, మర్యాద లేకుండా నీ కార్యకర్త నిన్ను ప్రేమించి నీ మీద అభిమానం దోచి పడిపోయాడు. వాళ్ళు ఆపారు కార్యకర్తలు. తీసిన తర్వాత నువ్వు వెంటనే నువ్వేం చెప్పాలి? అర్జెంట్గా అంబులెన్స్లో పంపించండి రా బాబు, ఒక మనిషి వెళ్ళండి, అతనికి ఏం కావాలో వైద్య సహాయం అందించండి, వాళ్ళు ఏం కావాలో చూడండి అని చెప్పాలి. అవన్నీ మానేసి నా సాయశక్తిలో చేశాను కదా అని చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత స్పందించావు. నువ్వు నిజంగా అవాళే స్పందించి ఉంటే ఈ చనిపోయిన వాళ్ళ ముగ్గురు గురించి, లేకపోతే 2 గురించి, ఆ కార్యకర్త గురించి నువ్వు నిన్ను బతిమాలనే చెప్పవు. నువ్వు టీడీపీ వాడు కాబట్టి అతను అన్యాయంగా చచ్చిపోయాడు. అంబులెన్స్ నీ సైకో బ్యాచ్ వాళ్ళు దారి ఇవ్వలేదు. ఇంకో అతను ఊపిరాడు చచ్చిపోయాడు తొక్కిస్లాట్లోనే. వాళ్ళిద్దరి గురించి ప్రస్తావించేవో పని నువ్వు. ఈ చనిపోయిన 2 తెలుసు కదా నీకు. అక్కడ విగ్రహావిష్కరణ అయిపోయింది. ఇవాళ దురదృష్టవశాత్తు ఒక 2 చనిపోయారు. వాళ్ళిద్దరికి శ్రద్ధాంజలికి చెప్తున్నాను, వాళ్ళ కుటుంబాన్ని సానుభూతి చెప్తున్నాను. అది వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నానో ఏదో పట్టించాలి. 10 లక్షలు ఏ మూలకి ఒకరికి ఇచ్చారు. అదే ఒకరికి ఇచ్చే 10 లక్షలు ఏ మూలకి? అది కూడా నీ కారు కింద పడ్డాడు కాబట్టి. మరి ఇంకోటికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అంటే నీ కారు కింద పడ్డాడు కాబట్టి ఇచ్చేవనేటువంటి ఇక్కడ రుజువు అవుతుందా? పైగా నువ్వు నీ ట్వీట్లో నీ కారు కింద పడ్డట్టు నువ్వు ఒప్పుకుంటున్నావు. మరి అమ్మడి రాంబాబు కానీ నీ ఛానల్లో కానీ మాట్లాడిన దానికి
నువ్వు చెప్పిన దానికి ఎంత క్వైట్ కాంట్రాస్ట్ ఉంది. ఉమ్, వాళ్ళు ఏఐ జనరేటెడ్ వీడియో డీప్ ఫేక్ అని చెప్పి అంటున్నారు. అవును. ముందు వాళ్ళు లోపలేయాలి. ఉమ్, నీ పోలీసు యంత్రాంగం నీకు పనిచేస్తుంది. ఉమ్, వాళ్ళే తప్పుడు సమాచారం ఇచ్చారు ఎస్పీకి. ఉమ్, ఎస్పీ కూడా అర్జెంట్గా ఏదో కొంపలంటిపోయినట్టు వచ్చేసి అబ్బాయి ఆ కారు కాదని చెప్పాడు. మరి ఎందుకు చెప్పాడో తెలియదు. ఉమ్, తర్వాత 4 ఖర్చుకుని ఏదో కవర్ చేసుకుంటున్నాడు. ఉమ్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రతిదీ అనుమానించాల్సి వస్తుంది. వాడు నిజంగా మంచివాడైనా ఎస్పీ అనుమానం వస్తాయి. దీని అంతటి పరిష్కారం ఏంటంటే వీళ్ళ గ్యాంగ్ అందరినీ లోపల పడతాం. ఇంకా ఏది పరిష్కారం జెండా తెలిసిమాత్తు ఉమ్, 100 ప్రశ్నలు ఒకే తాళం చేయమన్నట్టుగానే ఈ 100 ఇప్పుడు చెప్తాను. అతని ఇంటి చుట్టూరు అంత తింతి కట్టుకున్నాడంటే ఆ, జాతకాలు అయిన నమ్ముతాడు. ఇతను క్రిస్టియన్ మతం అయినా కానీ ఆ స్వరూపానంద సరస్వతి ఉన్నాడు కదా, ఆ, ఇతనికి క్షుద్ర పూజలు అయి చేయించాడు. ఓకే. కొన్నాళ్ళ మధ్యలో మాయమైపోయి కనపడలేదు. ఎప్పుడు అసలు గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉండగా హిమాలయ పర్వతాలు కట్టకపోయి అక్కడ కొంతమంది ఈ సాధువులు అటు ఉంటారు కదా, అఘోరాలు, వాళ్ళ చేత క్షుద్ర పూజ ఏదో చేయించాడు ఇతను మేలు జరగాలని. ఉమ్, వాళ్ళు ఏం చెప్తారంటే నీకు అతని జాతకంలో కారాగార వాసం ఉంటుంది, ఉమ్, అంటే జైలు జీవితం ఉంది. ఉమ్, ఆ జైలు జీవితాన్ని నీకు విధిలో ఏముంటుంది, నువ్వు కారాగారం అనిపించాలి. అది జైల్లో అనిపిస్తావా, ఇంట్లోనే కారాగారంలో సృష్టించుకుని ఉంటావా అనేటువంటిది ఆ విధికి అవసరం లేదు. నీకు అటువంటి వాతావరణంలో నువ్వు అనిపించాలి. అది అవును. నీ చుట్టూరు జైలు గోడలో ఎవరికే కనపడకుండా నీ జైలు జీవితమే 5 ఏళ్ళు. నువ్వు ఎప్పుడు కనిపించావు ఎవరికన్నా? ఉమ్, ఎప్పుడన్నా బటన్ నొక్కుతాను కట్ట. అలాగే జైల్లో కూడా పెరోల మీద బెయిల్ మీద వస్తారు కదా, అలాగే వచ్చి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి దూరేసి కూడా. ఉమ్, కాబట్టి ఇతను 5 ఏళ్ళ కారాగారాన్ని ఉమ్, దేవుడి అకౌంట్లో తగ్గించుకున్నాడు ఇంట్లో జైలు అనుభవించి. ఓకే. అలా లెవెల్గా ఆలోచిస్తాడు అతను. అతను చెప్పేవాడు కూడా అలాంటి ఉన్నాడు. నాకు నిజంగా నీతో ఒక ఆయన చెప్పాడు నాకు, ఉమ్, ఇతని జాతకంలో కారాగారం ఉంది కదండి, ఈ టైపు సెట్ చేసుకున్నాడు, కావాలితే చూసుకోండి అని చెప్పాడు. నీ జైలు గోడల్లో ఇల్లు కట్టుకున్నాడు. లేదా అంత అవసరం ఏంటి? ఉమ్, నీకేం థ్రెట్ ఉంది? నీ మొఖం నీ వల్ల ఇంకోటి ప్రమాదం, కానీ నీకు ఎవడి వల్ల ప్రమాదం ఉండదు. నీ మీద నువ్వు కావాలని చేయించుకున్నావు ఏంటి, కోడి కత్తి గులక రాయగలటి నువ్వు సృష్టించుకున్నావు. నీ మీద కనీసం నీ మీద ఉమ్ము కూడా ఏడవడున్నాయి. ఉమ్, ఆల్రెడీ ఏసీ నోట్లో జరిగిపోయింది, వాళ్ళందరికీ అయిపోయింది. ఉమ్మేమంటే కూడా ఏడవడున్నాయి. అలాంటిది నీ మీద రాళ్ళు గెరేసారు లేకపోతే ఇవన్నీ అంటావు. కాబట్టి ఇవన్నీ అతను బతుకు ఫేక్ అండి. ఉమ్, ఆడే గేమ్ ఫౌల్ గేమ్ అండి. ఉమ్, అంతా అబద్ధం, విష ప్రచారం, వీటి మీద ఆధారపడ్డాడు. అవి శాశ్వతంగా ఉండవు, అవి కరిగిపోతాయి. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో అవును చనిపోయారు, నాకు ఆ రోజు సాయంత్రం తెలిసింది, నేను 10 లక్షలు ఇచ్చి పంపించానని ఆయన చాలా క్లియర్గా ఒప్పుకుంటున్నాడు. కానీ అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్స్ కావచ్చు, ఇదంతా ఏ వీడియో కావాలని కక్షపూరితంగా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి సఖ్యత లేదా? సఖ్యత లేకపోవడం కాదు, వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పట్లాగే మన దొంగ బాసు అబద్ధాలు ఆడతాడు కదా, నాకు సంబంధం లేదు అంటాడు, నాకు ఆర్గన్ పడలేదు అంటాడు కదా అనుకుని అలా అన్నారు వాళ్ళు. ఇతను ఏం చేయాలంటే ఎవడో చెప్పుంటాడు, బుద్ధి లేదు నీకు ఎదురుండా పడడానికి, మీ అందరం ఉండగా మన కార్యకర్తలు కూడా రివర్స్ అయిపోతారు అని చెప్పుంటారు. ఏవైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం అదృష్టం ఏంటంటే వీళ్ళు అలా గాలి వదిలేస్తే కూడా వాళ్ళ అంతరాలు గోతులు పడిపోతారు, వాళ్ళ అంతరాలు చెడబేరు తెచ్చుకుంటారు, వాళ్ళ అంతరాలు వికృత మొక్కలను బయట పెట్టుకుంటారు. వీళ్ళు ఏమీ చేయగలదు. వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేశారు? వాళ్ళు పొలమిన వంశీ జైలు పోయా, సీతారామయ్య జైలు పోయా, కొమ్మినేని శ్రీనివాస్ వెళ్ళిపోతాడు అనుకున్నాం మనం, ఆ కృష్ణ వెళ్ళిపోయా, కాకాని గోవర్ధన్ వెళ్ళిపోయా. వాళ్ళు దే కేసులో పెట్టాలని మనం అనుకున్నాము, దాంట్లో కన్నా వేరే దాంట్లో పోయారు వాళ్ళు. పోలీసు వాళ్ళు వెతికితే దొరకలేదు, కానీ వాళ్ళంతరాలే దొరికారు ఎయిర్పోర్ట్లో గట్ట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మామూలుగా అయితే ఆడు ఊళ్ళో తిరుగుతుంటే ఆయన అరెస్ట్ చేయలేదు. ఆడు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అదుపులో తీసుకున్నారు. అంటే రెడ్ బుక్ వాళ్ళ దగ్గరికి వెళ్తలేదు, వీళ్ళే రెడ్ బుక్ దగ్గరికి వస్తున్నారు. భయపడుతున్నారని అంటారు. భయపడరు, వాళ్ళు భయం ఉన్నా వీళ్ళు ఏమీ చేయట్లేదు అని రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయ్యి ఊరికే రెడ్ బుక్ అంటే మనల్ని ఏం చేయట్లేదు అనుకుంటున్నారు, కానీ వీళ్ళే మెల్లగా రెడ్ బుక్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు రాజుగారు ఆ భవంతిలోకి వెళ్ళారు, మీరు అన్ని ఏ గదిలోకి వెళ్ళాలని కానీ ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్తారు. ఏ కథలో ఉన్నా సరే చూసుకో, హర్రర్ సినిమాల్లో కూడా ఈ మహల్లో ఎక్కడైనా తిరిగి కానీ ఆ పలానా గది తాళం వేసుకుని అందులోకి వెళ్ళకాయ బాబు అంటారు. నువ్వు అందులోకి వెళ్తావు, అందులోకి వెళ్తే కూర్చుని ఉంటుంది దెయ్యం ఒకటి. అలాగే వీళ్ళు అలా తిరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.